హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన బీబీజేడి సాటర్డే ఎపిసోడ్ అయితే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే నేను కొంచెం లేట్గా రివ్యూ చేస్తున్నాను. చూశాను. చైతు ఫస్ట్ పర్ఫార్మెన్స్, కీర్తిలో నాకంత మరీ అంత నాకైతే ఏమి అనిపించలేదు. వాళ్ళ చేయడం అయితే చేశాడు, పాప మా చైతు అయినంత వరకు చేశాడు. బట్ నాకైతే ఏమంత నచ్చలేదు. దానికి పాయింట్స్ అయితే మరి 9 ఉన్న సాయి అయితే 7 ఇచ్చారు. నాకు 7 రీజనబుల్ అనిపించింది, కరెక్ట్ అనిపించింది. 7 పాయింట్స్. మన అమరును 9 వాళ్ళు అయితే 8 ఇచ్చారు, కానీ నాకు 8 అనిపించలేదు. 8 వర్త్ అనిపించలేదు నాకైతే. బట్ 8 ఓకే. తర్వాత అర్జున్ అండ్ శ్రీ సత్య కూడా 8 ఇచ్చారు. నాకైతే సేఫర్ అనిపించింది. అమరును, అర్జున్, శ్రీ సత్య, అమరు కొంచెం సేఫర్ అనిపించింది. తర్వాత పర్ఫార్మెన్స్ 9 సాయి ఇచ్చారు. సాయిలో నాకు 9 సాయి పర్వాలేదు, చూడగానే నాకు కొంచెం రాగానే కొంచెం ఎనర్జీఫుల్గా, కొంచెం ఎలా అంటే కొంచెం వైల్డ్గా కనిపించారు. కానీ కొంచెం మధ్యలో కొంచెంసేపు అయ్యేసరికి నాకైతే మరి ఇంట్రెస్ట్ ఇది లేదన్న. కొన్ని దగ్గర కొన్ని మూమెంట్స్ కానీ ఏవైనా కానీ సంథింగ్ కొన్ని మిస్ చేశారు. దానికైతే చైతు, కీర్తి 8 ఇచ్చారు. అర్జున్ అండ్ శ్రీ సత్య 8 ఇచ్చారు. అమర్ అండ్ 9కి 8 ఇచ్చారు. ఓకే, పర్లేదు. 8 ఓకే. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ అర్జున్ శ్రీ సత్య ఇచ్చారు. అర్జున్ శ్రీ సత్య పర్ఫార్మెన్స్ అయితే నాకు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. నాకైతే 9 ఉన్న సాయి చెప్పింది నిజంగా నాకు కరెక్ట్ అనిపించింది. లిటరల్లీ కరెక్ట్ అనిపించింది. వాళ్ళైతే కరెక్ట్ గానే ఇచ్చారు. వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ అయితే నాకేం నచ్చలేదు. శ్రీ సత్య కొంచెం బాగానే చేసింది, కానీ అర్జున్ కొన్ని దగ్గర మిస్ అయ్యాడు. శ్రీ సత్య కూడా మిస్ అయింది, కానీ వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అయితే కరెక్టే. మరి అమర్ 9 మరి సేఫ్ ఏమో తెలియదు, 8 మార్క్స్ ఇచ్చారు. అండ్ కీర్తి అని చేతి కూడా నాకు సేఫ్ అన్నట్టు అనిపించింది, 8 మార్క్స్ ఇచ్చారు. అసలు నాకేం అనిపించింది, నచ్చలేదు అసలు. 8 మార్క్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చలేదు. కాకపోతే ఫస్ట్ పర్ఫార్మెన్స్ మనం అంత పేయాలి అనుకోలేదు. కాంట్రాక్ట్ చూసి చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు గ్రేస్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు సీజన్ లో ఫినాలేకి వెళ్ళినంత అనిపించింది అనమాట ఆ పర్ఫార్మెన్స్ చూస్తే. అమర్ 9 అయితే దాన్ని చేసి ప్రతి స్టెప్, ప్రతి ఇదిని, ప్రతి మూమెంట్ కూడా అసలు గ్రేస్ భలే చేసింది అసలు. దానికి అందరు అవుట్ ఆఫ్ 10 ఇచ్చారు. మొత్తం 30 జడ్జెస్ అందరూ 30 అవుట్ ఆఫ్ జడ్జెస్ శేఖర్ మాస్టర్ 30 ఇచ్చారు. శ్రీదేవి మ్యామ్ 20కి 20 ఇచ్చారు. సదా మ్యామ్ 20కి 20 ఇచ్చారు. నాకైతే అసలు సీజన్ లో ఫినాలికి వెళ్ళినట్టు అనిపించింది ఆ పర్ఫార్మెన్స్ చూసాక. నాకైతే ఈ రోజు దీంట్లో అయితే మొత్తానికి టోటల్ స్కోరింగ్ లో అయితే చైతు, కీర్తి టోటల్ స్కోరింగ్ లో 78 లో ఉన్నారు. 9 ఉన్న సాయి 85 లో ఉన్నారు, అవుట్ ఆఫ్ 100 85 లో ఉన్నారు. అర్జున్ అండ్ శ్రీ సత్య 100కి 75 లో ఉన్నారు. మన అమర్ అండ్ 9కి 100కి 99. ఆ 1 మార్క్ ఎందుకు శేఖర్ మాస్టర్ తగ్గించారని నాకు తెలియదు, కానీ ఆ 1 మార్క్ కూడా ఇచ్చేయాలి. అసలు 100 అవుట్ ఆఫ్ 100 అనిపించింది నాకైతే ఆ పర్ఫార్మెన్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, రివ్యూస్ అది ఇప్పుడు సండే ఎపిసోడ్ చూసాక మీకు కొంచెం రివ్యూ చెప్తాను. కొంచెం లేట్ అయింది, నేనే చూస్తారు, కొంచెం లేట్ అయింది. కొంచెం చూడండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిన జోడీ ఏదో కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్